ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో అష్టలక్ష్ములు ఎవరు? అష్టలక్ష్ములకు వరలక్ష్మికి ఏమిటి సంబంధం? ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. ఇల్లు సుఖ శాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్మిలుగా పూజింపబడుతుంది. మహాలక్ష్మి యొక్క మొత్తం 8 రూపాలు. అష్ట అంటే 8, లక్ష్మి అంటే సంపద యొక్క దేవత. సంపద అనేది డబ్బు అనే స్వచ్ఛమైన రూపమే కాకుండా అనేక రూపాలు కలిగి ఉంటుంది. అష్టలక్ష్మి ఇతర రూపాలు జ్ఞానం, తెలివితేటలు, బలం, శౌర్యం, అందం, విజయం, కీర్తి, ఆశయం, నైతికత, బంగారం మరియు ఇతర సంపద, ఆహార ధాన్యాలు, ఆనందం, ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలిగినవి. అష్టలక్ష్ముల గురించి తెలుసుకుందాము. ఆదిలక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి 2 చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది. ధాన్యలక్ష్మి 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులలో పద్మాలు, ఒక చేత గద, 3 చేతులలో వరికంకి, చెరుకు గడ, అరటి గెల కలిగి 2 చేతులు వరదాభయ ముద్రతో ఉంటుంది. ధైర్యలక్ష్మి, వీర లక్ష్మి అని కూడా అంటారు. 8 చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము ధరించినది. 2 చేతులు వరద అభయ ముద్రలలో నుండును. గజలక్ష్మి, రాజ్య ప్రదాత, 4 హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. 2 చేతులలో 2 పద్మములు కలిగినది. 2 చేతులు వరద అభయ ముద్రలతో ఉంటుంది. సంతానలక్ష్మి, 6 చేతులు కలిగినది. 2 కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగి ఉన్నది. ఒక చేత అభయముద్ర కలిగినది, మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉన్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది. విజయలక్ష్మి, 8 చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. 2 చేతుల వరద అభయ ముద్రలు కలిగినది. విద్యాలక్ష్మి, శారదాదేవి చదువుల తల్లి చేతి యందు వీణ ఉంటుంది. ధనలక్ష్మి, 6 హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయముద్రలో ఉన్న చేతి నుండి బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్టు ఉంటుంది. అష్టలక్ష్ములకు వరలక్ష్మికి ఏమిటి సంబంధం అనే విషయం గురించి తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతము లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా ధనం, ధాన్యం, ఆయుష్, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందము, శక్తి వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యము, దీర్ఘాయుష్యు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్ లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్టు స్కంద పురాణంలో చెప్తుంది. ఏ పనులు చేసే లక్ష్మీదేవికి కోపం వస్తుందో ఆ పనుల గురించి తెలుసుకుందాము. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, శంకరుని అర్చించని చోట, బ్రహ్మవేత్తలను, అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి ఉండదు. ఇల్లు కలకలలాడుతూ ఉండని చోట, ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట, విష్ణుని ఆరాధించకుండా ఉండే చోట లక్ష్మీదేవి నివసించదు. హృదయములలో పవిత్రత లోపించిన, ఇతరులను హింసిస్తున్నా లక్ష్మి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అనవసరంగా గడ్డి పరకలు తెంచేసిన, చెట్లను కూలగొట్టిన లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను,
సూర్యోదయ సమయాల్లో భోజనం చేసేవారిని, తడి పాదాలతో నిద్రపోయేవారిని, వివస్త్రులై నిద్రపోయేవారిని, తలకిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కూడా లక్ష్మి వరించదు. పశుపక్షాదులను హింసించే చోట లక్ష్మి ఉండనే ఉండదు. సంపద మీద దురాశ ఎక్కువగా ఉన్నవారి ఇంట ఉండదు. అన్నిటికంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కడా లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. అప్పుడు ఎల్లవెల్లా శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి, కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారం చూపించినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థం. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.